శ్రీమాత్రే నమః. సభాయ నమః. ఇప్పుడు మనం ఎస్ట్రాలజికల్ క్లాస్లో ఇదివరకు కొన్ని మనం గ్రహకారకత్వాలు చూసాం. ఇంకా అంటే గ్రహకారకత్వాల్లో ఇంకా డీటెయిల్గా కొంచెం, ఎందుకంటే మనం జాతక అనాలిసిస్ చేసేటప్పుడు ప్రతి ప్లానెట్ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ప్రతి ప్లానెట్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు ఆ ప్లానెట్ యొక్క భావాలు కానీ, వాళ్ళ యొక్క రూపాలు కానీ, వాళ్ళ యొక్క మనస్తత్వాలు కానీ, వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఏ మెటీరియల్ని మన బాడీలో కానీ బయట ప్రపంచంలో మనకు కనబడే వస్తువుల్లో ఏ విధంగా కనబడుతున్నాయి, ఎలా కనబడుతున్నాయి, మనం వాటిని ఎలా అనలైజ్ చేసుకోవాలి అనే వాటి గురించి కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఇప్పుడు ఈ 9 గ్రహాల గురించి మాట్లాడినప్పుడు రవి, సూర్యుడు కారకత్వంలో చూస్తే తండ్రికి కారకుడు, నేత్రకారకుడు, ఆయుకారకుడు. ఆయుకారకుడు అంటే మన ఆరోగ్యం. ఇక్కడ ఆయు అంటే ఇక్కడ ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యకారకుడు. ఇప్పుడు ఈ రవి అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీ ఫాదర్ గురించి, అంటే ఎవరైనా ఒక జాతకుడు వాళ్ళ యొక్క ఫాదర్ గురించి మనం చెప్పాల్సి వస్తుంది. అంటే వాళ్ళ యొక్క పొజిషన్ కానీ, వాళ్ళ యొక్క ఆయుధ విషయాలు కానీ, వాళ్ళ యొక్క స్టేటస్ కానీ, ఇవన్నిటి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మామూలుగా అయితే భాగ్యాధిపతి అంటే మీ 3 రకాలుగా చెప్పాల్సి వస్తుంది. అది మీకు అనాలిసిస్లో ఇంకా డీటెయిల్గా వస్తుంది. ప్రస్తుతం ఇంతవరకు చూడండి. అప్పుడు మీకు రవి గురించి కూడా చూడాలి. అంటే వాళ్ళ ఫాదర్ గురించి చూసేటప్పుడు భాగ్యాధిపతి అయితే ఫాదరే కదా. లగ్నం నుంచి భాగ్యాధిపతి, 9వ స్థానాధిపతి ఫాదరు స్థానాధిపతి ఏ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళని ఎవరు చూస్తున్నారు, ఎవరి గ్రహాలతో కలిశాడు అనే దాని గురించి అదో అనాలిసిస్. నెక్స్ట్ అసలు ఓవరాల్గా భాగ్యకారకుడు ఇంపార్టెంట్. భాగ్యకారకుడు రవి. సో భాగ్యకారకుడు రవి ఆయన పొజిషన్ ఎలా ఉంది అంటే వీక్గా ఉందా, బలంగా ఉందా, అది మీ లగ్నానికి ఫేవరబుల్గా ఉందా, అంటే మంచి ప్లేసుల్లో ఉన్నాయా, ఏ ప్లేస్లో ఉన్నాయి, ఇలాంటివన్నీ ఆలోచించేందుకు మీరు రవి గురించి చెప్పాల్సి వస్తే ఫాదర్ కారకుడుగా రవి గురించి చెప్పాలి. అంటే ఆ లగ్నానికి ఈ రవి వేరే స్థానాధిపతి అవుతాడు, అది వేరు. కానీ ఫాదర్ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో రవి గురించి చూడాలి. అది కారకత్వంలో. అలాగే నేత్ర కారకుడు అంటే మీకు కానీ మీ జాతకం చూసేవాళ్ళకి కానీ నేత్రం ఎలా ఉంది అనే దాని గురించి ఆలోచించేటప్పుడు రవి బలంగా ఉండాలి, ఫేవర్గా ఉండాలి, మంచిగా ఉండాలి, బలంగా ఉండాలి. ఇవన్నీ అప్పుడే ఈ నేత్రానికి మీకు బలం వస్తుంది. ఇది ఒక పాయింట్ అన్నమాట. అంటే మీరు ఒక 10 పాయింట్లు ఆలోచించేటప్పుడు ఇది ఒక పాయింట్ కింద మనం ఆలోచించాలి. నేత్రకారకుడు రవి. అలాగే ఆరోగ్యకారకుడు. అసలు ఆరోగ్యం మీరు చూసే జాతకానికి బాగుందా, ఏ రేంజ్లో ఉంది, అంటే టు వాట్ ఎక్స్టెంట్, ఎంత పర్సెంటేజ్లో ఉంది అనేది మీరు చెప్పాలంటే ఫస్ట్ మీరు రవి గురించి కూడా చూడాలి. రవి బాగుంటేనే ఇది. ఇంకొకటి కూడా మీరు ఇప్పుడు పురాణాల్లో కానీ ఎక్కడ చెప్పినా అమ్మవారికి నేత్రాలు అంటారు. రవిచంద్రుడే, సూర్యుడే, చంద్రుడే నేత్రాలు అంటారు. అమ్మవారు అనుకోండి, విరాట్ పురుషుడు అనుకోండి, ఎవరైనా సరే. మరి వాళ్ళకే కళ్ళుగా అంతా ఉన్నప్పుడు మనకి కంటికి వీళ్ళ బలం కనబడుతుంది. అందుకనే ఇవన్నీ మీకు ఇంకా అనాలిసిస్గా చెప్పాలంటే మీరు డాక్టర్లు ఈ ఆరోగ్యకారులు అంటే రవి ఇప్పుడు ఏమంటారు, కొన్ని చర్మ వాళ్ళు వచ్చినప్పుడు మీరు పొద్దున్న 6 to 7 సూర్యుడి దగ్గర కూర్చోండి అని చెప్తున్నారు ఆటోమేటిక్గా. అలాగే ఈ సూర్యుడు ఒక కాంతి గురించి అంటే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఉన్న కాంతి గురించి బోళ్ళు పాటలు కూడా పాడారు. అంటే మధ్యాహ్న బాలుడని, ఉదయిస్తున్న బాలుడని, ఒక్కొక్క రంగు చెప్పి ఆ రంగు యొక్క రిజల్ట్స్ చెప్పి ఇలాంటివి మనం చాలా అనాలిసిస్ చాలా చూస్తున్నాం. అంచేత మనకి ఇక్కడ రవి కారకుడు
అలాగే ఇంకా ఇంకా ఉంటాయి. రవి రాజు అని చెప్పాం, అంటే ప్రభుత్వ కారకుడు. అంటే మీకు ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగాలు అవి వస్తున్నాయా లేదా, వస్తాయా లేదా, గవర్నమెంట్ ఇన్కమ్ మీకు వస్తుందా లేదా, లేకపోతే అనుకోకుండా ఏదన్నా మనీ వస్తుందా లేదా. ఇప్పుడు చూడండి, కొంతమందికి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉండదు, వాళ్ళ ఫాదర్కి ఉండొచ్చు. ఆ అమౌంట్ ఈ అబ్బాయికి ఇస్తారు. అంటే ఇతను ఇండైరెక్ట్గా ఫాదర్ నుంచి కన్నా ఒక గవర్నమెంట్ సొమ్ము వచ్చిన ఎఫెక్ట్ మనకి అందులో క్లియర్గా కనబడిపోతుంది. అలాగే మీరు ఇప్పుడు ఏదో మామూలుగా ఒక కాంట్రాక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తారు, గవర్నమెంట్ నుంచి మీకు ప్రాఫిట్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. అలాంటప్పుడు అంటే మీరు ఇప్పుడు బయట ప్రపంచంలో ఏ ఆస్పెక్ట్ కనబడినా అది ఈ 9 గ్రహాల్లో ఉందా లేదా మీకు తెలిసినా తెలియపోయినా ఉంటుంది. ఎలా ఉంటుందో చూడండి, దాన్ని బట్టి మీరు కొంచెం అనాలిసిస్ యొక్క రేంజ్ పెంచుకుంటే మీకు అది క్లియర్గా తెలుస్తుంది. అందుకనే మీకు రవి గురించి చెప్పాం. మార్నింగ్ మనకి కాపరు, అది కూడా అందులోంచి వస్తుంది. అది కాపర్ నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుందని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. అది ఆల్రెడీ ఆ వేదాల్లో అనుకోండి, ఈ ఎస్ట్రాలజికల్గా ఉన్న సిచ్యువేషన్లో ఈ రవికి ఒక కారకత్వాలు వాళ్ళకి ఒక మెటల్ ఇచ్చి అవన్నీ చేశారు. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం ఈ రేంజ్లో చూడండి. అలాగే చంద్రుడు చెప్పే మామూలుగా కన్ను కూడా కారకుడు. అంటే ఈయన కుడి కన్ను అయితే ఈయన ఎడమ కన్ను అవుతారు. ఈయన తండ్రి అయితే ఈవిడ చంద్రుడు తల్లి లాంటిది. అందుకనే సాత్వికం, సెన్సిటివ్నెస్. చంద్రుడు అనగానే రాత్రి వెన్నెల, చల్లదనం, వాటరు. కర్కాటకం అనగానే డీప్ వాటరు. వాడు చాలా కర్కాటకంలో మీరు చూడండి, న్యాచురల్గా అది 4th ప్లేస్. న్యాచురల్ 4th ప్లేస్ అంటే మేషం నుంచి న్యాచురల్గా 4th ప్లేస్. ఇంకా మీరు ఏమి ఆలోచించకుండా న్యాచురల్గా 4th ప్లేస్ అయిన చంద్రుడు కాబట్టి తల్లి, వాహనం, విద్య, ఇల్లు, తల్లి టైంలో తల్లి. అలాగే చంద్రుడు అంటే న్యాచురల్గా 4th అంటే హార్ట్, మనస్సు, మనకు కారకుడు. అంటే తల్లి ఎంత సున్నితంగా ఆలోచిస్తుంది, ఎంత కేర్ తీసుకుంటుంది. అది హౌస్ కదా, అది చతుర్థం వాహనం. అదే ఒక హౌస్ గురించి మాట్లాడేటప్పుడు హౌస్ని కేర్ తీసుకోవటం, ఇంటీరియర్ అంటే ఇంట్లో అందరి గురించి కేర్ తీసుకోవటం, పిల్లల గురించి కేర్ తీసుకోవటం, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారా అని కేర్ తీసుకోవటం, ఎలా ఉంటున్నారా అని కేర్ తీసుకోవడం. ఆటోమేటిక్గా మీకు ఈ చంద్రుడు, ఆ మనకారకుడు, ఈ నేత్ర తల్లి, ఇలాగా మనకి ఈ చంద్రుడు. ఇప్పుడు అలాగే రవి మీకు సింహం రవి కదా. అలాగే ఇప్పుడు మీరు ఏదైనా మీరుంటున్న ఏరియా ఏదైనా కొంచెం ఫారెస్ట్ ఏరియా, హిల్ ఏరియా, ఇలాంటి వాటిలో మీరు తిరుగుతున్నా అంటే మీకు ఈ కారకత్వం వల్ల మీరు ఆ ఏరియాలకు వెళుతున్నారు అని మీకు ఇక్కడ అర్థం. అలాగే చంద్రుడు కూడా ఈ వాటర్తో ఉన్న డిఫెక్ట్లు. అందుకని మూన్ కాబట్టి రౌండ్. ఈ చంద్రుడి కళ మీకు కనబడిన వాళ్ళకి ఆ ఫేషియల్లో రౌండ్గా అంటే బుగ్గలు చూసినా ఫేస్ చూసినా ఆ రౌండ్నెస్ అనేది మనకి క్లియర్ కనబడుతుంది. అంటే మీరు ప్లానెట్స్ని మీరు ఒక మనిషిలో చూడగలగాలి, వస్తుంది. అది మీకు ఎన్ని రకాల రేంజ్లో ఆ మనిషిలో ఆ ప్లానెట్ కనబడతాడో మీరు చూద్దిగానే అనాలిసిస్లో. ఓకే, నెక్స్ట్ గురుడు ఉన్నాడు అనుకోండి. అంటే నేను ఎప్పుడు రవి, చంద్రుడు, గురుడు, శుక్రుడు, బుధుడు ఇలా ముందు వీళ్ళు రాసుకుని వీళ్ళు రాసుకుంటాను. అది నా ఒక అలవాటు. అది ఇప్పుడు గురుడు అంటే మీకు జ్ఞానం, పుత్రకారకుడు. గురుడు అంటే దేవతల గురువు. అసలు జ్ఞానంలో ఫస్ట్ గురుడు వస్తాడు. ఇంకేంటంటే మొత్తం యజ్ఞయాగాలు, పౌరోహిత్యం, ఏదైనా సరే ఒక జ్ఞానం, వేదాలు, ఇవన్నీ కూడా మనకి గురుడు దేవానంచాడు. అందుకని మీకు దేవతలకి బృహస్పతి అంటారు. ఆ నాలెడ్జి, జ్ఞానం అవన్నీ కూడా మీకు గురుడి ద్వారా మనకి జరుగుతుంది. అందుకని మీకు ఎక్కడైనా సరే జ్ఞానం, పాండిత్యం అనేది మీకు కనబడితే, బుద్ధి బలం ఇవన్నీ కనబడితే అక్కడ గురుడు ఉన్నట్టే. ఆ సౌమ్యం, ప్రశాంతత అంటే వేదఘోష అనుకోండి, వేదఘోష అక్కర్లేదు, అంత ప్రశాంతత, సౌమ్యంగా
అన్నీ ఉండటం వల్ల అది గురు వాతావరణం కింద. తర్వాత కాస్ట్లీగా ఉండదు. కొన్ని మ్యారేజెస్ ఉంటాయి చాలా ప్రశాంతంగా, ఏదో ఇప్పుడు చూడండి, ఇప్పుడు విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అవి చేస్తున్నారు అంటున్నారు. అలా ఈయన అట్మాస్ఫియరు అలా ప్రశాంతంగా అలా ఉంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళవన్నీ ఇంకో దాంట్లో చూద్దాం. ప్రశాంతంగా మీరు 1 by 1 ఆలోచించుకుని చూసుకుని, ఇంకా మీకు నేను చెప్పాను బుక్స్, వీటికి సంబంధించిన బుక్స్ ఎస్ట్రాలజికల్ ప్రిలిమినరీ ఉంటాయి, కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి. అవన్నీ చూస్తుంటే మీరు ఈ కారకత్వాలు అవన్నీ చదువుతుంటే ఎంతో నాలెడ్జ్ వస్తుంది. అవన్నీ మనకి బయట ప్రపంచంలో ఎలా కనబడుతున్నాయో మీకు తెలిసిపోతాయి. వాటిని బట్టి మనం ఇంప్లిమెంట్ ఎలా చేసుకుందామో ఇవన్నీ కూడా వరుసగా చూద్దాం. జై శ్రీరామ్. సభాయ నమః.